జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గచ్చిబౌలిలోని సంధ్యా కన్వెన్షన్లో నవనిర్మాణ సభ అనే పేరుతో సభా కార్యక్రమం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేస్తున్నారు. మనతో పాటు తెలంగాణ జనసేన ప్రచార కార్యదర్శి నటుడు సాగర్ ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే. నమస్తే. తెలంగాణలో నవనిర్మాణ సభ పవన్ కళ్యాణ్ పెట్టబోతున్నాడు. దాని ఉద్దేశం ఏంటి? నవనిర్మాణ సభ ఇదేంటంటే మేము జనసేనని బలోపేతం చేసే దిశగా 2014లో జనసేన జెండా హైదరాబాద్లో ఎగరేసిన తర్వాత నిర్మాణాత్మకంగా కొత్త మార్గదర్శకంగా యువతని, విద్యావంతుల్ని, కొత్త తరం నాయకుల్ని తయారు చేసి వాళ్ళకి దిశానిర్దేశం చేసే విధంగా ఈ సభ ఉండబోతుంది. అంతేకాదు 1,00,000 పైగా మెంబర్షిప్ చేశాము. ఎందుకంటే తెలంగాణ నాయకులందరూ, వీర మహిళలు, జనసేనలు అందరూ కలిసి 1,00,000 పైగా మెంబర్షిప్ జరిగింది. దాంతో చాలామంది సాధకులను కూడా సత్కరించే సిచ్యువేషన్ ఉంది. ఇక్కడ కొంతమందికి ఎంట్రీ ఉందని కూడా తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ యాక్చువల్ మేము అనుకుంది కూడా ఓన్లీ సాధక్ సమ్మేళనం అని అనుకున్నాం. దానిలో ఆల్మోస్ట్ ఒక 2,000 మెంబర్స్ అనుకున్నాం. అది ఇప్పుడు కాదు అనుకుంది, చాలా రోజుల ముందే అనుకున్నాం. కళ్యాణ్ గారు వస్తున్న సందర్భంగా తెలంగాణలో ఒక ప్రత్యేకత నెలకొంది. డెఫినెట్గా ఆయన తెలంగాణ జన సైనికులను ఉద్దేశించి ఒక దిశానిర్దేశం చేస్తారు. ముందు జనసేన బలంగా ఉంటుంది. సభ కార్యక్రమానికి వస్తారా, బయట నుంచి ఊరేగింపులు లాంటి కార్యక్రమాలు ఏమన్నా? ఎవరికి జనాలకు ఇబ్బంది కాకుండా, జనాల్ని ఇబ్బంది పెట్టకుండా, ట్రాఫిక్ని సమస్యలు లేవనెత్తకుండా మేము రాజ్యాంగబద్ధంగా ఇక్కడికి వస్తాం. మాకు అలాంటి అంటే జనాల్ని, పీపుల్ని ఇబ్బంది పెట్టే సిచ్యువేషన్ మేము ఎప్పుడు క్రియేట్ చేయము. పవన్ కళ్యాణ్ని రానివ్వము, తెలంగాణకు అడ్డుకుంటాం అనే వాళ్ళకి ఏం చెప్తారు? కాంట్రవర్సీ కాకుండా ఏం చెప్తారు? అంటే అడ్డుకోలేరు అని చెప్తాను, అంతే. అడ్డుకోలేరు. తెలంగాణ పోలీసులు రక్షణ అడ్డుకోలేరు. రాజ్యాంగబద్ధంగా ఎవరు ఎవరిని అడ్డుకోలేరు. దానికి ఎవరెవరు ఏం మాట్లాడినా అవి ఉత్తమ మాటలే. మంత్రి పొన్నం ప్రభాకర్ ఫస్ట్ క్షమాపణ చెప్పి రావాలని, కల్వకుంట్ల కవిత మీకు ఆంధ్రాలో చూసుకోండి, అక్కడ రాజధాని గట్లే, తెలంగాణలో మీకేం పని అని వీళ్ళు మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? పొన్నం ప్రభాకర్ గారికి రాజధాని ఓవర్ నైట్లో కట్టరని అర్థమై ఉండాలి. ఎందుకంటే మీరు ఇచ్చిన 2.5 అదే అన్న రాజధాని, ఇప్పుడు మీరు ఎప్పటి నుంచో ఆల్రెడీ ఇక్కడ రాజధాని ఉంది కాబట్టి మీకు రాజధాని కట్టడం సింపుల్ అవ్వచ్చు. కానీ అక్కడ రాజధాని ఒకసారి కట్టినప్పుడు సగం కూల్చారు, మళ్ళీ బిల్డింగ్ స్టార్ట్ చేశారు. అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉందో మీకు అందరికీ తెలుసు. సో రాజ్యాంగం కట్టడం అంటే ఓవర్ నైట్లో అయిపోయే పనులు కావు. ఆ మాత్రం తెలియకుండా మాట్లాడడం కరెక్ట్ కాదు. అంతేకాదు పొన్నం ప్రభాకర్ గారి మాటలు కూడా కొంచెం హుందాగా ఉంటే బాగుంటుంది. సహచర మంత్రులు, ఆయన చేసిన కార్యక్రమాలు, ఆయన స్థాయి అంటే అవన్నీ కొంచెం గమనించుకొని మాట్లాడితే బాగుండేది. ఎందుకంటే ఇలాంటి మీకు ప్రజల్లో మీకున్న గౌరవం తగ్గిస్తాయి నా ఉద్దేశం. నటుడుగా, ఒక నాయకుడిగా కాకుండా సామాన్య పౌరుడిగా ఎందుకు అడ్డుకోవాలనుకుంటున్నారు, ఎందుకు రావద్దు అంటున్నారని ఏమనిపిస్తుంది మీకు ఆలోచిస్తే? నటుడిగా, సామాన్య పౌరుడిగా పవన్ కళ్యాణ్ గారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు నటుడుగా అంటే ఆయన ఎన్నో చేశారు, నటుడుగా ఎన్నో మంచి పనులు చేశారు. అప్పుడు అప్రిషియేషన్స్ లేవు. రాజకీయ పరంగా వస్తే మాత్రం విమర్శలు. అది కరెక్ట్ ఉద్దేశం కాదు. ఎందుకంటే రాజకీయ పరంగా వచ్చినా కూడా మీ కాన్స్టిట్యూన్సీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కొండగట్టుకి ఆయన నిధులు కేటాయించారు. మరి అలాంటప్పుడు ఎలా హర్షించాలి? ఆయన మీదే కదా, ఉమ్మడి జిల్లానే కదా. ఆయన దాన్ని చాలా పాజిటివ్గా తీసుకోవాలి. మా జిల్లాకి పవన్ కళ్యాణ్ గారు ఇలా మనం చేయలేని పని వాళ్ళు చేస్తున్నారని హర్షించాలి. కానీ ఇలా మాట్లాడితేలా ఒకడు అంటాడు ఎవరో, మనం తిరుపతిలో హుండీలు వేస్తేనే డబ్బులు వచ్చాయని. అది అంతే అవివేకంగా మాట్లాడుతున్నారు. మరి ఎప్పటి నుంచి చేస్తున్నారు తెలంగాణ వాళ్ళు? అప్పుడే తీసి ఇవ్వచ్చు కదా. కేరళ వాళ్ళు వేస్తారు, ప్రపంచవ్యాప్తంగా వచ్చి వేస్తారు హుండీలో డబ్బులు. మరి దానికేం సమాధానం చెప్తావు? అలా కాదు, హర్షించండి. ఏదైనా మంచి పని చేస్తే గుర్తించండి, మెచ్చుకోండి. చెడును చెడుగా చెప్పండి, మంచిని మంచిగా చెప్పడం. అది నేర్చుకుంటే బాగుంటుంది పొలిటికల్ లీడర్స్. సో రేపు సభ తర్వాత ముఖ్యంగా జిహెచ్ఎంసీ పైన ఏమైనా ఇచ్చే అవకాశం ఉంటుందా? డెఫినెట్గా జిహెచ్ఎంసీలో పోటీ చేసిన సిచ్యువేషన్ ఉంటుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.